కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. యాహ్! 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని అడుగుతాడు. 2 మార్క్స్‌కి ఇంపార్టెంట్. ఏం చేయాలంటే ఇచ్చిన 2 పాయింట్స్‌ని దీన్ని x1 అనుకుంటాం. దీన్ని y1 అనుకుంటాం. నెక్స్ట్ దీన్ని x2, దీన్ని y2. యెస్. మీకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ d స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. యాహ్! దీని ద్వారా మనం అనుకున్నాం కదా x1, y1, x2, y2 దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. అప్పుడు మనకి డైరెక్ట్‌గా డిస్టెన్స్ వచ్చేస్తది. యెస్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంతండి ఇక్కడ? సబ్స్టిట్యూషన్ చేయడమే 4 మైనస్ ఇక్కడ ఏముంది x1. x1 అంటే ఎంత ఇక్కడ? 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఇక్కడ? 1 మైనస్ y1 అంటే ఎంత ఇక్కడ? 3 హోల్ స్క్వేర్. యెస్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4లోంచి 2 తీయండి. అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1లోంచి -3 తీయండి. అంటే 1లోంచి -3 తీస్తే ఎంత? -2 హోల్ స్క్వేర్. యెస్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4 ప్లస్ -2 స్క్వేర్ వాల్యూ 4 అయిపోద్ది. ఎందుకంటే మైనస్ స్క్వేర్‌లో ఉన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి. యెస్. √4 + 4 √8 అంతే. యూనిట్స్ అని రాయాలి. కంపల్సరీగా డిస్టెన్స్‌లో లాస్ట్‌లో యూనిట్స్ అని రాయాలి. దానికి హాఫ్ మార్క్ యూనిట్స్ రాయకపోతే మార్క్స్ తీసేస్తాడు. ఓకేనా? యెస్.